శ్రద్ధాభక్తులు కలిగి ఆసక్తి కలిగి మీరందరూ కొద్ది నిమిషాలు ఓపికతో చక్కగా దేవుని వాక్యాన్ని వినాలని తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. త్రిత్వంలో 25వ ఆదివారపు శుభాలు దీవెనలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాలం వేగంగా పరిగెడుతూ ఉంది, కాలం పయనిస్తూ ఉంది. కాలానికి ఎవరు అతీతులు కాదు, కాలం ఎవరి స్వాధీనంలో ఉండదు. కాలము సమయాలు సమస్తము నా తండ్రి స్వాధీనంలో ఉన్నవి అని నేను మీకు తెలియజేస్తున్నాను. మన తండ్రి స్వాధీనములో, మన రక్షకుని స్వాధీనములో, రక్తమిచ్చి విమోచించిన మన ప్రాణప్రియుడైన యేసు ప్రభు వారి యొక్క ఆధీనంలో ఉన్నాయి. తండ్రి కుమారునికి సర్వాధికారము అనుగ్రహించాడట. సువార్త వాక్యం సర్వాధికారి యేసుకు సర్వాధికారము తండ్రి చేత అనుగ్రహించబడింది. మరి మనకి ఇవ్వలేదు అధికారం? మనకి ఇచ్చాడా? మనకి ఎలా ఇచ్చాడు అధికారం? ఆయన చెప్పాలి, చెప్పరా? ఇప్పుడు సువార్త వాక్యంలో ఏముంది? తండ్రి ఆయనకి ఏమి ఇచ్చాడంట? సర్వాధికారం ఇచ్చాడు చదివారు. మరి మనకి ఇవ్వలేదు అధికారం? మనకు కూడా అది ఎలా ఇచ్చాడు ఆయన? ఆ అధికారం మనం ఎలా పొందుకున్నామని అంటే అదే యోహాను సువార్తలో చక్కని మాట వ్రాయబడింది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ అధికారం మనకి ఎలా ఇచ్చాడో ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. చూడండి, 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసముంచు వారికి ఆయన అధికారం అనుగ్రహించెను. ఏ అధికారం ఇచ్చాడు? పిల్లల అధికారం. ఆ పిల్లలు అవ్వాలంటే మనలో ఏముండాలట చెప్పండి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు దేవుని పిల్లలు అవ్వాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆయన సర్వాధికారి, క్రీస్తు సర్వాధికారి. ఆ అధికారము, ఆయన అధికారాన్ని మనకు కూడా ఇచ్చాడు. ఆ అధికారము మనం పొందాలి అంటే మనం ఎవరైనా విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు పిల్లలైన అధికారం. ఇప్పుడు తండ్రి అధికారం ఎవరికి వస్తుంది? కొడుకు వస్తుంది. కొడుకు అధికారం మరల వాడి కొడుకు వస్తుంది. ఆ కొడుకు అధికారం ఆ కొడుకు వస్తుంది. అంటే ఇప్పుడు తండ్రి, పరలోకమందున్న తండ్రి అధికారం ఎవరికి వచ్చింది? యేసయ్యకి వచ్చింది. యేసయ్య అధికారం ఎవరికి వచ్చింది? మనం యేసయ్య పిల్లలు, ఆయన అంగీకరించాం. ఇప్పుడు ఆయన అధికారం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. మీకు అర్థం అవడం కోసం ఒక మాట చదువుతాను. కీర్తన 8వ కీర్తన, కీర్తన గ్రంథం 8వ కీర్తన అనుకుంటా. 8వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథంలో 8వ తీసుకున్నారా? 8వ కీర్తనలో చక్కని మాట రాయబడి ఉంటుంది. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఏం ధరింపజేశాడంటే దేవుడు మనకి? మహిమ కిరీటము. ఏ కిరీటం? మహిమ కిరీటము ధరింపచేసి ఉన్నావు. మనకి అవసరమైన మాట అక్కడ చదవండి. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. ఏమి చేసినట్టు ఆయన చేతి పనుల మీద మనకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. మనకి కమాండ్మెంట్, మన అధికారాన్ని దేవుడు ఎవరిచ్చారు చెప్పాలి? ఎవరిచ్చారు? యేసు ఇచ్చాడు. యేసుకి అధికారం ఎవరిచ్చారు? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈరోజు మన వాక్య భాగాన్ని మనం పరిశుద్ధి చేస్తే బాడీ, లైఫ్, ప్రాణం, సోల్, ఆత్మ. ఏమంటారు? బాడీ. ఈ బాడీ మీకు కనబడుతుంది కదా?
నా శరీరం మీకు కనబడుతుంది. ఈ శరీరంలో రెండు ఉన్నాయి. ఇంకా శరీరంలో ఇంకో రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి ప్రాణం, రెండవది ఆత్మ. ప్రాణం ఎందులో ఉంటుంది? రక్తంలో ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇలా రక్తం అనేది, అందుకే యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడనంటే తన రక్తాన్ని సిలువలో మన వరకు కాల్చాడు. ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇందులో ఒకటి బాడీ, రెండవది చెప్పండి ప్రాణం, మూడవది సోల్ అంటే ఆత్మ. ఎన్నున్నాయి? మూడు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆయన అంటాడు, ఇదిగో నా ఆత్మను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీరు ఆత్మను పొందుకునే వరకు మీరు వేచి ఉండండి. ఆత్మ కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. కనుక ఆయన ఇచ్చిన ఆత్మను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు రండి వాక్యంలో కొందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచన భాగాన్ని మీరు చూడండి. 32 నుంచి 39 వరకు అదొక ప్యాసేజ్ చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట అని ప్రారంభించి దాని ముగింపు ఎక్కడి వరకు అయింది చెప్పండి? 39 వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయవరం కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాం. దేవుడిచ్చిన ఆత్మను రక్షించుకోవాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆత్మను రక్షించుకోవాలి. ఆత్మను నశింపజేయటము దేవుని చిత్తం కాదు. నీ ఆత్మ నిత్య నరకంలోనికి వెళ్ళడం తండ్రి ఉద్దేశం కాదు, తండ్రి సంకల్పం కాదు, తండ్రి చిత్తము కాదు. నీ ఆత్మ దేవుని చెంతలో ఉండాలి. నీ ఆత్మ దేవుడితో ఉండాలి. నీ ఆత్మ అనేటువంటి నీవు ఒక విషయం చెప్పండి మీకు, మనం అందరం కూడా ఆత్మస్వరూపులు. దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ. ఆయన అన్నాడు, నన్ను ఆరాధించువారు దేవుడు ఆత్మని. ఆత్మ కనపడుతుందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ కనపడదు. నా శరీరాన్ని చూస్తున్నాను, నా ప్రాణం కూడా మీకు, నా ఆత్మ, ఈ రెండు కనిపించనివి. ఇప్పుడు శరీరం, ఈ ప్రాణము ఆత్మ శరీరంలో లేకపోతే ఈ శరీరాన్ని కాల్చేసినా ఏమి మాట్లాడదు, ముక్కలుగా నరుకుతున్నా. ఇప్పుడు ఏడవ యాక్సిడెంట్లో చచ్చిపోయి, హ్యాంగ్ చేసుకుని చనిపోయి, కాలిన గాయంలో చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పోస్ట్ మార్టం చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు కోస్తారు. కోసి అవయవాలు వాడు ఎందుకు చచ్చిపోయాడో నిజ నిర్ధారణ చేస్తారు డాక్టర్స్. తెలుసా మీకు? అంటే ఇప్పుడు శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. ఆత్మను చూసారా? ఇది చాలా శక్తి కలిగింది. ఈ ఆత్మ ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. ఆత్మను ఎవరిచ్చాడు మనకి? దేవుడిచ్చాడు. అమ్మ చాలా జాగ్రత్తగా ఉండండి, చక్కని అంశం. ఆత్మను దేవుడి చేత మనకు అనుగ్రహించబడింది. దేవుడే మనకి ఇచ్చాడు. అంటే దేహం కాదా అంటే అసలు ఈ శరీరాన్నే దేవుడు ఇచ్చాడు. అందుకే ఈ శరీరములు ఏమంటాడు? దేవుని ఆలయాలు అని. ఒక ప్రక్క ఆలయము అని చెప్పబడుతున్నప్పుడు ఈ రాతితో కట్టబడిన ఈ ఆలయం కాదు, నీవే ఆయన ఆలయం అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరొక కోణంలో మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఆలయంలో ప్రాణం ఉంది అంటే జీవం ఉంది. అదే ఆలయంలో, అదే దేహంలో, దేహం అంటే ఆలయానికి సాదృశ్యం, అందులో ఏముంది? ఆత్మ
సంపాదించుకునడం, ఆత్మను సంపాదించడం. ఎన్ని ఆత్మలు సంపాదించారు? ఒడ్డు చేరి నీ ఎదుట నిలచున్నప్పుడు రక్షగా ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడుదును నేను. ఒక ఆత్మనైనా నేను రక్షించగా యేసయ్యా, వట్టి చేతులతో నిన్ను దర్శించగా తగునా. ఒక ఆత్మైనా, ఆత్మ చాలా విలువైంది. ఈ లోకములో ఒక ఆత్మను నువ్వు సంపాదిస్తే, ఒక ఆత్మను నరకము నుంచి కాపాడి ఆత్మైనటువంటి దేవుని దగ్గరికి ఆత్మను చేర్చగలిగితే నీ అంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. దేవునికి కావాల్సింది నీ ఆత్మ, దేవునికి కావాల్సింది నీ ఆత్మ రక్షణ. కనుక దాన్ని కాపాడుటలో శ్రద్ధ ఉండాలి. కొంతమందికి శ్రద్ధ ఉండదు. అదే యోబు గారు చెప్తున్నాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును. ఏం నొందుతాడంట? మీరు గమనించాలి, వాక్యాన్ని పట్టుకోండి. మత్తయి సువార్తలో ఏమిటో చూడండి. అబ్రహాము ఇస్సాకును కనెను. వంశావళిలో ఏముంటుందమ్మా? అక్కడ ఎవరు కన్నారని ఉంది? అయ్యి బాబోయ్, బైబిల్ సామాన్యమైనది కాదు. ఎవరు కన్నారని ఉంది? ఇక్కడ యోబు గారు ఏమంటున్నాడు? స్త్రీ కనిన నరుడు, స్త్రీ కనిన నరుడు. మన స్త్రీ సంతానమా పురుష సంతానమా? స్త్రీ సంతానమా? పురుష సంతానమే. స్త్రీ వేదన పడుతూ కంది. ఎవరిని? కయ్యూరిని వేదన పడుతూ. దేవుడు చెప్పాడు కదా, నీ ప్రసవ వేదన అది మిక్కిలి ఇచ్చిస్తాను అని చెప్పి దేవుడు మొదటగానే చెప్పేశాడు. ఎప్పుడు? ఆజ్ఞను అతిక్రమించినప్పుడే చెప్పేశాడు. ఎవరితో? మన అమ్మతో. ఏ అమ్మ? అమ్మమ్మతో. మా డాడీ ఉన్నాడు కదా, ఆదిపుత్రుడు, ఆయనతో ముందునే చెప్పేశాడు, బాబు మీరు చేసిన పని ఏమి మంచిది కాదు అని దేవుడు ముందుగానే వారితో చెప్పాడు. అయితే మనము తండ్రి నుండి కలిగిన వారమే కానీ, అంటే తల్లి నుంచే వస్తాం. అంటే తండ్రి బీజం లేకుండా ఒక జన్మంటూ ఈ లోకంలో జరగనే జరగదు. తండ్రి అన్నిటికీ కారకుడు. అందుచేతనే సువార్తలోకి వచ్చేసరికి అబ్రహాము ఇస్సాకు యాకోబు 12 మందులు కనెను, దావీదు యెషయా దావీదును కనెను. ఇలా ఆ ప్రతిదీ కనెను 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 అనే మాటలే మనము మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను రాయబడిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యోబు గ్రంథంలో, యోబు ధర్మశాస్త్రం లేనప్పుడు రాయబడిన గ్రంథం అది. యోబు కాలం, జీవించిన కాలం అబ్రహాము కంటే ముందుటి కాలంలో యోబు జీవించిన వాడు. ఇది బైబిల్ గ్రంథంలో 18వ పుస్తకం. ఎంతండి? 18వ పుస్తకం. లెక్క పెట్టుకోండి కావాలంటే. ఎన్నో పుస్తకం? 18వ పుస్తకం. యోబు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో యోబు నిరాశలో చనిపోయాడు. తర్వాత 3వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి అతను మాట్లాడుతూ ఉంటే 37 నుంచి 40 వరకు నిశ్శబ్దం అయిపోయాడు. 41వ అధ్యాయంలో నిరీక్షణతో కలిగి ఉన్నాడు. ఎన్ని పాయింట్లు చెప్పాను నేను? 1 నిరాశ, 2 నిజాయితీ, 3 నిశ్శబ్దం, 4 నిరీక్షణ. మీరు ఆలోచించేయండి. నిరాశ సర్వం కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఏమంటో చెప్పండి? మనం నిరాశ నిస్పృహకు లోనైపోతాం. సమస్తం పోయింది. యోబుకి
దేవుడు యోగుని 64 ప్రశ్నలు అడిగాడు. మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. ఎన్ని ప్రశ్నలు? ఎవరు అడిగాడు తెలుసా? సూర్యుడు తూర్పుని ఎందుకు ఉదయిస్తున్నాడు అని అడిగాడు. ఏం చెప్తాం? అది దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఆ కొండ మీద అలాంటి కొమ్మ మీద కోవెల ఎందుకు గానం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలు అన్ని దేవుడు యోగుడు అడిగితే యోగు ఏమి సమాధానం చెప్పలేదు. ఎవరికి? దేవుడికి చెప్పలే. నిశ్శబ్దం అయిపోయాడు. మొదటిగా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు నిరాశలోకి వెళ్ళిపోయాడు చెప్పండిరా? ఎందుకు వెళ్ళిపోయాడు? సర్వాన్ని కోల్పోయాడు. శ్రమలు, ఇక్కట్లు, ఇబ్బందులు, ఇంట్లో మరణం, శరీరానికి రోగం, మనశ్శాంతి లేదు, శరీరం అంతా దుఃఖంతో చెడ్డవాసన వెదజల్లుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నిరాశలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడిని మాత్రం నిందించలేదు. అది పాయింట్. నిరాశలో చాలా మంది నిరాశలో ఉన్నప్పుడు ఏం చెప్పమంటారండి? దేవుడు మాకు చాలా అన్యాయం చేశారండి. ఏం చెప్పమంటారండి? ఏం చెప్పమంటారండి? భర్త తాగుడు మాట్లాడలేదు. ఇలా నిరాశ నీ కుటుంబంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏం చెప్పమంటారండి? ఆయన లేడు కదా, ఎందుకు దేవుడు మా కుటుంబానికి ఇంత అన్యాయం చేశాడు? ఆయన లేడు, ఆయన ఉంటే. ఇలాంటి నిరాశ. ఇప్పుడు యోబు అలాంటి నిరాశలో ఉన్న నిరాశలో నిరీక్షణ కలిగంటాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అది ఒక కోణం. రెండవ కోణంలోనికి మనం వచ్చేసరికి నిజాయితీ. నేనే తప్పు చేశాను? స్నేహితుడు వచ్చాక నువ్వేదో పాపం చేసావు కదా బాబు, నువ్వేదో నేరం చేసావు, నువ్వేదో చేసిన వాళ్ళని నీకు ఇన్ని పరిస్థితులు నీకు దాపురించాని జోఫరు, ఎలిమెజు, తేమానీయుడు తన భార్య నువ్వు కట్టుకున్నది బాధలో ఎలా ఉండాలి? బాధ్యతగా భర్తకి సహకారంగా ఉండవలసినటువంటి యోగు భార్య తన భర్తను ఏమంటుంది? నిందించుతుంది. ఎందుకు వచ్చింది భర్తయ్యా, ఎందుకు వచ్చింది, చనిపో అన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ యోగు తెలుసు, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు ఎవరు? సజీవుడు. అంటే దేవుడు నరునిలో ఆత్మను, జీవాత్మను పెట్టాడు. జీవింపజేసే ఆత్మ మనలో ఉంది. ఆత్మకి ఏం లేదు చెప్పండి? జీవుడికి ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మకి కనుక చావు ఉంటే దేవుడికి కూడా. అందుకే మనం పాడు, చావు పుట్టుకులు లేనివాడు సతతము వినబడ్డదే కీర్తనలు ఉంటుంది. చావు పుట్టుకులు లేనివాడు సతతము జీవించును అనే కీర్తన 9లో ఇందులోనే ఉంటుంది. సరే, ఆ శరణం ఉంటుంది. కనుక దేవుడికి ఏమి లేవు? చావు పుట్టుకులు అనేవి లేవు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు. మరి పుట్టాడు కదండి, రేపటి నుంచి వచ్చే వారం తర్వాత నుంచి మన క్రిస్మస్ దినాల్లోకి వెళ్తామంటే మన కోసం ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు. అందుకే మోషే అడిగాడు, అసలు నీ ఐడెంటిటీ గురించి నేను తెలుసుకోవాలనుంది, నీ ఉనికి ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది ప్రభు అని మనుషుల పనుల దగ్గర ఎవరు అడిగారు చెప్పండి? మోషే అడిగాడు. ఎవరిని? దేవుడిని. నీ ఐడెంటిటీ ఏంటి? నువ్వు అసలు ఎవరు? అసలు నువ్వు ఎవరు అంటే చెప్పాలి. ఎవరు నువ్వు అని అడిగితే దేవుడు ఏమన్నాడు? నేను అనువాడను. చెప్పండిరా, అనువాడను. తన ఐడెంటిటీ చెప్తున్నాడు. ఆయన ఎవరో చెప్తున్నారు. చాలా మందికి బేసిక్స్ తెలీదు. అసలు ఏ స్టాండ్ అంటే కూడా కొంతమందికి తెలియదు. ఏ స్టాండ్లో నిలబడ్డారో వారి యొక్క పర్ఫార్మెన్స్, లేకపోతే వారి విధి విధానాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఒకసారి వేసుకున్నామన్నాడు, అరణ్యులకు మీరు ఎత్తుకెళ్ళారు అని అడిగాడు. అడిగితే ఎత్తుకెళ్ళమండి, ఆహాను వాచ్ చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పలేదని ఏమంటాడంటే, గాలికి కదులుచున్న వెళ్ళునా. మరి ఏం చూడడానికి వెళ్ళారు? సన్నపు నాలుగు బట్టల్ని ధరించుకున్న వాడిన
కొద్ది దినాలంటే ఎంతకాలం బతుకుతాడు చెప్పండిరా? కొద్ది దినాలే. స్త్రీ కనిన వాడు ఈ మనిగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్త్రీ కనిన వాడు కొద్ది దినములు వాడై మిక్కిలి ఏమవుతాడంట? బాగా నొందును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ కనిన వాడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నొందును. ఎందుకు అతడు బాధ పడుతున్నాడో క్షణం పడుతుంది. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోలేదు. నీటి బుడగలాంటి జీవితం ఈనాడు సమసిపోలేదు. 3 నాళ్ళ ముచ్చట కోసము ఈ మనిషి పడే తపన చూడరా. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఇలాలో సౌఖ్యం, గడ్డి పువ్వు లాంటిదో ఇలాలో సౌఖ్యం. అది పాపానికి జీవమున పనిష్టి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభుని కోరరా. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరం ప్రభుని వెదకరా. మనిషికి తన మనసే చెరసాలరా, మమతలు మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకే భవబంధాలు, నీ కళ్ళానికి చేరవురా అనుబంధాలు. కళ్ళనైన కళను మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చట కోసము ఈ మనిషి పడే తపన చూడరా. మనిషి జీవితం అంట ఇంద్రధనుసు లాంటిదట. ఏ ధనుసు? ఇంద్రధనుసు. చూసారా ఎప్పుడన్నా? ఇంద్రధనుసు ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? ఇంద్రధనుసు లాంటిది సంసారం. చాలా మంది అంటారు సంసారాన్ని సాగరాన్ని ఏదొచ్చు కానీ చెప్పండి తెలీదా మీకు? సంసారాన్ని ఏదైనా. అందుకే పురుషోత్తం చౌదరి గారు అంటాడు, ఈ జీవిత ఈగా లేకున్నాను నా చేయి పట్టి. ఏ జీవిత ఈ సంసారం అనే సాగరాన్ని అయ్యా నేను ఏదలేకపోతున్నాను, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ఈ కొద్ది దినాలు, ఈ 60 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు, ఈ జీవిత కాలంలో నేను పడిపోకుండా, తూలిపోకుండా, తొట్టిల్లిపోకుండా, బాధింపబడకుండా నా ఆత్మను నీ సంరక్షణ చేత నేను కాపాడుకోగలను. ఆత్మను కాపాడుకోండి, ఆత్మను ఆర్పకండి. ఆత్మ ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉండాలి, ఆత్మ ప్రజ్వరిల్లుతూ ఉండాలి. అందుకే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో మరొక మాట ఉంది. అన్ని విషయాలు అంశం తీసుకుంటున్నా కానీ చెప్పడానికి అంశం లేక కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో మాట్లాడుతున్నాను అనే సంగతిని మీరు గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. 4వ వచనం 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి, ఫిబ్రవరి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నోట్ చేసుకోండి, నేను చదువుతాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి రుచి పరిశుద్ధ ఆత్మలో పాలువారే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
మనది జీవాత్మ, జీవింపజేసే ఆత్మ. దేవుని ఆత్మ పరమాత్మ ఒక్కటే ఆరాధించాలి. అదే ఆరాధన, అదే ఆరాధన. మరి స్త్రీ కన్నా నరుడు కొంతకాలం వెలిగింపబడతాడు. అబ్బా ఎంత వెలుగెలిగాడు ఉన్నాడు అంటాం కదా మనం. ఆయన ఎంత వెలుగెలిగాడంటే మీకు ఏం తెలుసు? మా ఊరోళ్ళు మేము చూసాం, ఆయన వెలుగు చూసాం. ఎంత గొప్పగా బ్రతికాడో మాకు తెలుసు, ఎంత బాగా బ్రతికాడో మాకు తెలుసు అని మనం అంటూ ఉంటామే. వెలుగు వెలుగు ఏదో విధంగా వెలుగు ఏమవుతుంది చెప్పండి? అంతర్ధానం అయిపోద్ది. వెలుగు అంతర్ధానం అయిపోద్ది. అది శాశ్వతమైన వెలుగు. ఈ లోకంలో అశాశ్వతమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు ఎప్పుడు వెలుగుతుంటానంటే ప్రకటన అంటాడు, అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదు, గొర్రె పిల్ల నిరంతరము ప్రకాశించుకునే మాట ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. మరి ఎవడైనా ఈ లోకంలో స్త్రీ కనిన వాడు అని మనం ఆలోచన చేస్తే అపవాది పిల్లలు కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలా అని దేవుళ్ళో ఉన్నవాళ్ళు ఏమన్నా సుఖంగా ఉంటారా అంటే, దేవుడు ఇప్పుడు దేవుని కలిగిన వాడు యోగు ఏమన్నా సుఖంగా జీవించాడా? వ్యాధి, బాధ, కష్టం, లేనిపోయిన మాటలు, స్నేహితుల ద్వారా మాటలు, భార్యతో మాటలు అయినా తన స్టాండ్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇదండి విశ్వాసం అంటే, ఇదండి విశ్వాసం అంటే. మన స్థితిని, మన ఉనికిని మనం ఎప్పుడు కోల్పోకూడదు. మనము ఏ రాతి నుంచి తీయబడ్డామో ఆ రాతి వైపు చూడాలి. ఏ రాతి నుంచి చెక్కబడ్డామో ఆ రాతి వైపు చూడాలి. కనుక అలా అని రాతిని పూజించమని నా అభిప్రాయం కాదు. పలుగు రాళ్ళు కట్టి పలగడులు కట్టి చలగి శిలల సేవ చేయగల శిలల సేవ చేయ ఫలమేమి కలుగురా విశ్వదామి రామ విలువరేమా అన్నాడు. ఎవరు చెప్పండి? వేమన. క్రీస్తు పూర్వం 1596లో ఈ శతకం రాయబడింది. దీని భావం ఏంటంటే, రాళ్లతో గుళ్ళు గోపురాలు కట్టి అర్చన చేసినచో ఫలము కలుగుజాలదు, శిలల రాళ్ళ విగ్రహాలు సేవ చేసినచో మోక్షము కలుగదు విశ్వదాభిరామ వినువరేమ. చాలా మంది దేని మీద ఎవరి మీద ఆధారపడి ఒకరి మీద బెండైపోయి ఉంటారు. అది కాదు. ఆనాడే వేమన, యోగి వేమన అంటారు. ఆయన్ని ఏమంటారు? యోగి వేమన. ఆయన అంటాడు కదా, పలుగు రాళ్ళు తెచ్చి పరగడులు కట్టి చల్లంగి శిలల సేవ చేయనేలా, శిలల సేవ చేయ ఫలమేమి కలుగురా విశ్వదావిరామ వినరవేమా. పలుగు సేవ. ఈ రాత్రిని ఆరాధిస్తున్నారు, రాత్రి విగ్రహాలని ఆరాధిస్తున్న వారు కూడా కష్టాలని, బాధల్ని అనుభవిస్తుంటే దేవుని ఆరాధించేవారు కష్టాలని, బాధలు అనిపిస్తారు. అయితే ఈ కష్టాలు, దేవుని ఆరాధించే వారికి కష్టాలు కలకాలము ఉండవు. చాలామంది అంటారు, ఎందుకండి చచ్చిపోతే బాగున్నాం, ఈ బాధలు భరించలేకపోతున్నాను, ఎందుకండి జీవితం అని అంటారు. అందుకే ఓ భక్తులు ఓ పాట రాశాడు. శాశ్వతమా ఈ దేహము త్వరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహము త్వరపడకే ఓ మనసా, క్షణికమైన ఈ మనుగడలో
నేను చస్తే బాగుండును. నాలుగుకి ఏమిటో చెప్పండి, చెప్పలేంటిలా పవర్ ఉంటుంది. పద్యబద్ధంగా చచ్చిపోతుంటే దేవుడు తదాస్తంటే పోతాం అంతే పైకి. నేను ఒక విషయం చెప్తున్నాను, ఎప్పుడు కూడా పిల్లలు ఇసుకించిన, భర్త ఇబ్బంది పెట్టినా నేను చచ్చిపోతాను, నేను అలా అని ఆత్మ ఎవరిది? దురాత్మది, అపవాది అంటాడు అలాగా. కనుక ఎప్పుడైతే మీరు ఎలా అంటున్నారో వెంటనే స్ట్రైక్ అవ్వాలి మీకు. వచ్చేసాడు ఆడు, ఎవడు? సైతాను. ఒకరోజు పేతుల్లోకి వచ్చేసాడు. వచ్చేసి ప్రభువాది నీకు అన్నాడు దూరమవుడు కాదు. ఎవరితో ఏసైతాడు. అప్పుడు పేతులు ఏమన్నారు? సాతానా నా వెనకకు మత్తయి సువార్త 16 మాటలు ఉన్నాయి. సాతానా నా వెనకకు నువ్వు నాకు ఎలా ఉన్నావు? ఆటంకంగా ఉన్నావు, అభ్యంతరంగా ఉన్నావు. నువ్వు ఏ సంగతులు ఆలోచిస్తున్నా? మనుషుల సంగతులు ఆలోచిస్తున్నా, కానీ దేవుడి సంగతులు మీరు. అందుకే ఏసై ఏమంటాడంటే, దేహము చంపువానికి కాక దేహమును ఆత్మను నరకములో పడగోరు వానికి మీరు భయపడండి. ఈరోజు భయపడతాం. చిన్నప్పటి నుంచే పిల్లలకి అమ్మ అన్నం తినిపించేటప్పుడు ఏముంటుంది? ఊరే పిచ్చోడు వస్తున్నాడు అంటారు. అది తినలేకపోతే తర్వాత అన్నీ ఉండి అది దెయ్యం అవుతుందంటారు. లేకపోతే భూసోడు అవుతాడు అంటారు. అది అప్పటికి ఆడు గమ్గా అమ్మ దగ్గరికి వచ్చి నోరు ఆవలిస్తే అమ్మ ఏం చేస్తుంది? నోట్లో ముద్దు పెట్టి. అంటే చిన్నప్పటి నుంచి వాడికి ఏ భయం నేర్పించారు? చెప్పండి, ఏ భయం నేర్పించారు? దెయ్యం అంటే భయం నేర్పించారు, కానీ దేవుడు అంటే భయం నేర్పించలేదు. చిన్ననాటి నుంచి పిల్లలకు దెయ్యాన్ని చెప్పించే దెయ్యం ఉంది, భూతం ఉంది, లేక అది ఉంది, ఇది ఉంది, అక్కడ చెట్టు మీద దెయ్యం ఉంది, లేక అక్కడ అది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది. కొంతమంది కొంచెం ఉరుకు పడితే ఆ నాన్న వెళ్ళిపోతాడు అక్కడికి, ఏ సుదర్శనం అక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకు? తాయికి పట్టుకొచ్చి మెడలు వేసుకుంటాడు. ఇంకా లేనిపోయి దెయ్యాలు వస్తాయి. కట్టుకుంటే బాగుండి, తాళ్ళు కట్టుకుంటేనో ఏవేవో చేస్తేనో దెయ్యాలు బావు. తలకాడి కింద బైబిల్ పెట్టుకుని ఏసాతో చేయమంటే దెయ్యము పారిపోదు. దెయ్యముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ తండ్రి అనే దేవుణ్ణి శోధించవాలని ఇక్కడి నుంచి గెట్ అవుట్ పో అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కండి అని పౌలు గారు చెప్పాడు. మన చిన్నప్పటి నుంచి ఈ భయం అంటే చాలా మందిలో ఒక విధమైనటువంటి ఫియర్. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ఫియర్ అంటే భయం. ఒక విధమైనటువంటి భయం చేత మనిషి కొంతమందికి ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్తారంటావా, ఇదో భయం. పిల్లలు స్కూల్ నుంచి ఇక్కడ రాకపోతే ఏమైపోయింది, ఇదొక భయం. రకరకాల భయాలు ఆందోళనలతో మనిషి ఉంటుంటే యోబు అంటాడు, వాడు పువ్వు వికసించినట్లు వికసిస్తాడు. ఈ విషయాలను చెప్తూ 5వ వచనానికి ఈ విషయాలు చెప్పడానికి సుదీర్ఘంగా అంశం చెప్పడానికి అవకాశం కొన్ని మాటలు చెప్తే మీరు గ్రహించుకోవాలి. 5వ వచనం అంటాడు, ఏమంటాడు? నరులు ఆయుష్కు ఏం కలుగుతుందంట? నాకు 2 పాటలు అయ్యాయి. నరులు ఆయుష్ కాలానికి ఏం కలదు? పరిమితి కలదు. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఈ కాలాన్ని గురించి ఇప్పుడు హెబ్రీ రాసిన పత్రికలో రండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం, 10:39. ఇంకా ఒక ఈ కాలం అనే మాట చూడండి. ఏముందంట అమ్మా? ఏముందంట? కాలము, సమయం, టైం. 3 టీలు. ఏ టీలు? పొద్దున్నే పరగడుపున టీలు తాకండి. ఆరోగ్య సూత్రం ఇది. లేచిన వెంటనే టీ తాగకూడదు. ఏం తాగాలి? మంచినీళ్ళు. ఏ నీళ్ళు తాగాలి? గోరు వెచ్చనీళ్ళు తాగండి. ఉదయం లేస్తే గ్యాస్ట్రిక్ అవి ప్రాబ్లం ఉండవు. గోరు వెచ్చనీళ్ళు ఉదయాన్ని. టీ తాగితే అది విపరీతమైన అసిడిటీని కలిగి చేసేస్తుంది.
కొంతకాలానికి విపరీతమైన గ్యాస్. ఈ గ్యాస్ ఒంటంతా ఎక్కడొచ్చినా నొప్పి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, నడుము అన్నీ ఈ గ్యాస్ వల్ల ఒక ప్రాబ్లం కాదు, రకరకాల. ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ సమస్యతో విపరీతమైనటువంటి బాధపడుతున్నారు. గ్యాస్ సమస్యతో మనకు తెలిసినప్పుడు మన టయానికి తినరు, టయానికి భోజనం చేయాలి. ఇవన్నీ చేస్తేనే దేవుడు ఒక కాలం ఇచ్చాడండి. నీకు ఇచ్చినటువంటి కాలంలో నువ్వు చాలా జాగ్రత్తగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మను కాపాడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. చెప్పాలి, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం దేవుడిచ్చిన సమయంలో, దేవుడిస్తున్నటువంటి రక్షణ కాలములో, దేవుడిస్తున్న కృపా కాలము గతించక మునిపే దేవుడిచ్చిన కాలములో నువ్వు మారు మనసుకు పొందాలి. మారు మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలించాలి. దేవుడు ఒక కాలము, దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. రక్షణ కాలము, కృపా కాలము అంతము కాక మునిపే దుర్మార్గత నుంచి పడుకోండి, మారు మనసు పొందండి. లేకపోతే నీ ఆత్మ పరదేశంలో వెళ్ళదు, నీ ఆత్మ పరలోకంలో ఉండాలి. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతుకుతాడు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటాడు. యేసయ్య ఈ రోజు యోహాను సువార్తలో ఆయన 5వ అధ్యాయము 29 భాగంలో 19 నుంచి 29 భాగంలో ఆయన అంటున్నాడు, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు సమాధిలో ఉన్న వారందరూ మేలు చేసిన వారు ఎప్పుడుంటారు? జీవపునరుద్ధరణమును. కీడు చేసిన వారు తీర్పు దినములకు, తీర్పు పునరుద్ధరణమును బయటకు వస్తారు. కనుక లోకంలో దేవునికి సమర్పించాను. మారు మనసు పొందావా నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి? మారు మనసు పొందావా? ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, నువ్వు మారు మనసు పొందావా? ఏదో నామకార్థంగా బ్రతికేస్తున్నావు అంతే. ఆచారం అని చెప్పి, సంఘ కట్టుబాట్లు అని చెప్పి, కుల కట్టుబాట్లు అని చెప్పి, సంఘ ఆచారం అని చెప్పి, కుల సంప్రదాయం అని చెప్పి, కుటుంబ ఆచారం అని చెప్పి బ్రతుకును నీ కాలాన్ని వెలుగు చేస్తున్నావు. కానీ ఎప్పుడైనా దేవుని గురించి భయము భక్తి నీలో ఉన్నాయా? దేవుడిని ఆశీర్వదించట్లేదు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, దేవుడు నన్ను దీవించట్లేదు, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించట్లేదు అని నోరు ఎత్తు పాల్గొంటా. ఎప్పుడైనా దేవుని మీద విశ్వాసము కనపరచాలా? అయ్యా తండ్రి, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, అయ్యా నీ ఎందే విశ్వాసం ఉంచాను, నా విశ్వాసాన్ని స్థిరపరచు, నా విశ్వాసాన్ని బలపరచు అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నా? అయ్యా నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందా? ఈ దినమంతా నేను ఏదైనా దోషం చేశానా? చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా నీకు విరోధమైన క్రియలు కానీ కార్యాలు కానీ నేను చేస్తుంటే ప్రభువా, సూర్యుడు అస్తమించే వరకు నా కోపం కానీ నా పాపం నాలో నిలిచి ఉండకున్నట్లు నా పాపాన్ని ఏం చేయాలి? పరిహరించి నీ రక్తంతో కడిగని ప్రతి ఉదయ సాయంత్రాలు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తున్నాము మనం? మారు మనసులేదు, ఏదో ఆచారం బతికితే పర్లోకి వెళ్ళండి. నా ప్రియమైన నా 2 చేతులు జోడించి మరో చేస్తున్నాను. బైబిల్ బాగా చదవాలి, బైబిల్ ప్రకారమే మనము నడవాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మహానుభావుడు ఒక కొటేషన్ జ్ఞాపకం చేసిన, ఆయన పేరు ఆండ్రూ బోనర్. ఆండ్రూ బోనర్ అనే ఒక మిషనరీ అంటూ ఉంటాడు. ఆయన స్కాట్లాండ్ దేశం, ఏ దేశం అండి? స్కాట్లాండ్ దేశం. దేశపు ఉజ్జీవ నాయకుడు. స్కాట్లాండ్ దేశం ఇప్పుడు క్రైస్తవ దేశం.
మొన్న ఇజ్రాయేలీలు సాకర్ అనే క్రీడ ఆడడానికి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా వాళ్ళు యూదుల్ని ఆ సాకర్ స్టేడియంలోనే తరిమి కొట్టి ముగ్గురిని చంపేశారు యూదుల్ని. మొన్న రీసెంట్గా పోయిన ఆదివారం జరిగిన స్కాట్లాండ్ దేశం, అది ఫుల్ 100 క్రిస్టియన్ కంట్రీ, దానిని క్రిస్టియన్ కంట్రీగా మారడానికి ఆండ్రూ బోనర్ అని ఆయన కారకుడయ్యారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటనగా యేసుక్రీస్తుతో మాట్లాడకుందట ఏ వ్యక్తితో మాట్లాడొద్దని చెప్పాడు. మొదటి పాయింట్ ఏం చెప్పాడు ఆయన? యేసుక్రీస్తుతో మాట్లాడకూడదు అంటే ఉదయం లేవగానే నువ్వు ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడాలి. కొంతమంది ఆ భార్య మనం చూసి అని తింటాడు పడపుచ్చలేక. కొంతమంది ఇప్పుడు కూడా మన క్రైస్తవులు లేదు కానీ హిందూస్ అలా ఆయన పాదాలు ఏం పెడుతుంది చెప్పరేంటిలా బాధ వస్తారు. ఇదేం దరిద్రమో ఈయన అంటున్నాడు. ఇప్పుడు స్కాట్లాండ్ దేశం, స్కాట్లాండ్ టెక్నాలజీ కూడా చాలా గొప్పది. ఆ స్కాట్లాండ్ దేశం ఉజ్జీవకర్త అనేటువంటి ఆయన అన్నాడు కదా, యేసుక్రీస్తుతో మాట్లాడక ముందు ఏ వ్యక్తితో మాట్లాడతాను. నెంబర్ 1. రెండవది, మోకాళ్ళ మీద వెళ్ళకుండా చేతులతో ఏ పని చేయొద్దు. అంటే మోకాళ్ళ మీద, ఇప్పుడు మొదటి పాయింట్ 2 ఒకటే. యేసుక్రీస్తుతో మాట్లాడాలంటే మోకరించి ప్రార్థన చేస్తాం. 3వ పాయింట్, బైబిల్ చదవకుండా ఏ పేపరు. కొంతమందికి పనికిమాలి చెప్పు, పనికిమాలి హ్యాబిట్ ఏంటంటే పేపర్ రాగానే లెగటంతో ఆ పేపర్ ముందు వేసుకుని కూర్చుంటాడు. అలా ఆవిడ వచ్చి నీకు పెట్టగలుగుతున్నాను. ఇదేం దరిద్రం రా బాబు. లెగ్గానే ఏం చేయాలి? పేపర్ చదవాలా? బైబిల్ చదవాలి. నేను అన్నది కదండి, ఇదిగోండి నేను ఇందులోంచి డౌన్లోడ్ చేశాను. అర్థమవుతుందా? నేను అన్నది కాదు. బైబిల్ చదవకుండా ఏ న్యూస్ పేపర్ కానీ ఏది కూడా చదవకూడదు. మా ఇంటికి పేపర్ వస్తుంది, అది పొద్దున్నే 6:30-7 వేస్తారు పేపర్. ఆ పేపర్ అక్కడే ఉంటుంది, వాడు వేసిన కాడినాడలో అలాగే ఉంటుంది. బైబిల్ చదువు, ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని అప్పుడు బయటకు వచ్చిన తర్వాతే పేపర్ చదివి తీరికి ఎక్కడ ఉంటుంది అసలు. లోపు ఎక్కడైపోతే ఒక క్యారేజీ తగిలించుకుని పరిగే. అంటే నేను చదవటం తప్పని నేను అంటలేదు, ఏం చేయకుండా అది చేయకూడదు. అలాగే బైబిల్ చదవకుండా ప్రార్థన లేకుండా ఈ పేపర్ అనేది చదవకూడదు. పిల్లలు కూడా ఒక చక్కని టెక్నిక్ చెప్తున్నాను. పరీక్ష రాసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని పరీక్ష రాయాలి. ప్రార్థన చేసుకుని దేవుడు అపరిమితమైన కొలత లేని జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలంటే ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించండి. ప్రార్థనతో ప్రారంభించాలి. సరే, ముగింపులోకి వచ్చేసాను. ఈ స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినాల వాడే ఉంటాడని చెప్పాడు కదా. అయితే యోబు జీవితంలో నిరాశలోకి వెళ్ళాడు, నిజాయితీ కలిగి ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. చెప్పండి. నిరీక్షణ, నిజాయితీ అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం. ఏంటి? మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం. అర్థమవుతుందా మీకు? మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం. అయితే చాలాసార్లు మనలో ఏముంటాయి? దోషాలు ఉంటాయి. ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? దోషారోపణ. కొంతమంది అంటారు నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను అంటారు. ఏమంటారు? అంతరాత్మ సాక్షిగా, నా ఆత్మ సాక్షిగా. ఈ మధ్యలో అసెంబ్లీలో వాళ్ళు అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు కొంతమంది రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వారి బిడ్డల మీద, కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది అంటారు నా అంతరాత్మ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నానని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అమెరికా దేశానికి మీకు ఒకసారి చెప్పాను, నాకు దేవుడు, నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు, నేను ట్రంప్ గారి గురించి ప్రార్థన చేశాను. ట్రంప్ గారు వస్తే ప్రపంచం సెటిల్డ్ అయిపోతుందని ప్రార్థన చేశాను. ఒకసారి ఆదివారం పబ్లిక్గా కూడా చెప్పాను, మనల్ని
తప్పనిసరిగా ట్రంప్ గెలవబోతున్నాడు. అప్పటికి ట్రంప్ ఇంకా అసలు పోటీలోనే నిలబడలేదు. ఆడి పరిస్థితుల్లో నాకు ప్రేరేపణ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభా ఈ ప్రపంచానికి అగ్రరాజ్యాన్ని ఏరేవాడు మరి ధైర్యవంతుడై ఉండాలి, ప్రార్థన పరుడై ఉండాలి. ఏంటి అంటే దేవుడు అన్నాడు కంపల్సరీ ట్రంప్ గెలుస్తాడన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరవుతున్నారు? ట్రంప్ జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడు. దేని మీద చేస్తాడు చెప్పాలి? ప్రమాణ స్వీకారం దేని మీద చేస్తాడు చెప్పండి? బైబిల్ మీద. ట్రంప్ రేపు ప్రమాణ 20వ తారీఖు జనవరి 20వ తారీఖున దేని మీద ప్రమాణం చేస్తాడు? బైబిల్ మీద. అంటే బైబిల్ అంత గొప్పదండి. బైబిల్ దేవుడు అంత పరిశుద్ధుడండి. బైబిల్లో తన ఉనికిని గురించి చాటి చెప్పుకున్న మన ప్రభు అయినటువంటి దేవుడు హోలీనెస్ కాదండి. ఆయన అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. మన హృదయార్పణ ఎవరికి అర్పిద్దాం? దేవునికే మన అర్పణ. నేను చాలాసార్లు పాడతాను, ముగిస్తున్నాను. సమర్పణ పాడద్దు, సమర్పణ చేయము. రెండో మాట అంటే నీ దేహము ధనమని చెప్పి అబ్రహామును ఎవరు అడిగారు? ప్రభు అడిగాను. కానీ నిన్ను మాత్రం ధనాన్ని అడగట్లేదు, ఏమడగట్లేదు. ఏమడుగుతున్నా నిన్ను? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు. వచ్చావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా. నిశ్చితలకు వచ్చాడు. కాలం కొంచెంగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చేది. ఇదిగో ఒక కాలం వస్తుంది, సమాధిలో ఉన్న వారందరూ లేపబడతారు. నీకు దేవుడు ఇచ్చిన ఈ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు? అజాగ్రత్తగా, అజ్ఞానంగా, యాంత్రికంగా నువ్వు ఉంటే డివినిటీ కలిగి ఉండకూడదు, అవిధేయంగా ఉండవద్దు. విధేయుడైన పిల్లల వల్లే క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. దేవుని యందు విధేయత కలిగి జీవించండి. విధేయత లేకపోతే పరిణామాలకి నీవే కారణమవుతావు. ఇది నాన్న ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ అసంశం ఎప్పుడన్నా చెప్తాను, కంపల్సరీ చెప్తా. అవకాశం ఉంది ఈ పాఠాల్లో ఇవన్నీ చెప్పడానికి. టైం ఉండదు, టైం అయిపోతుంది, 1 నిమిషం మాత్రమే ఉంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, నీ సంగమా ఆలోచించండి. ఏం చేయాలిగా మనము దేవుని ఎడల అచంచల విశ్వాసం కలిగి ఆత్మను కాపాడుకునేట్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకవేళ ఆత్మను ఆర్పేస్తే, ఆత్మ పూర్ణులుగా ఉండలేకపోతే ఆరని అగ్నికి ఆహుతైపోతారు. ఇదిగో యుగ యుగాలు అక్కడ ఏడుపును పనులు కొరుకుంటూనే ఉంటాయి. ఆ నిత్య నరకాగ్నికి మీరు వెళ్ళకూడదు అని దేవుడు యేసయ్య మనతో ఏదైనా ఆ యోబు గ్రంథం ద్వారాను, హెబ్రీ రాసిన పత్రిక ద్వారాను, యేసు ప్రభు యోహాను సువార్త ద్వారా మనతో ఆయన ముచ్చటించాడు, మాట్లాడాడు. 2 మాటలు హృదయంలో భద్రపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మెండైన కృపను మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. లేచి నిలబడతారా? సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులను కావలి ఉండును గాక. ఆమేన్. దేవా
కానుకలు కానీ ఉంటే ముందుండండి, ప్రార్థన చేస్తాను. ఈ త్రిత్వంలో 25వ ఆదివారం దేవుడు మీ జీవితాల్లో త్రిత్వ కాలంలో దేవుడు జరిగించినటువంటి కానుకలు తీసుకొని వచ్చిన వారు ఉంటే ముందుకు రండి. కోసం ప్రార్థన చేస్తాను. ముమ్మల రమేష్ గారు కుటుంబం, అలాగే బొమ్మాపు భూషణ గారు, కుమారి శ్రీ విక్కీ జీ దైవాస్వాదం, అలాగే పిట్ట వినోద్ గారు, పిట్ట వినీలా, పిట్ట విక్కీ, పిట్ట అనిల్, ఆదిత్య బిడ్డలు సమర్పించారు. పాలపర్తి సానియా, స్వామి, సవ్య, పిడకాల నాథన్ గారు, శాంతం గారు, అలాగే రాంబాబు గారు, గొలవతిప్ప వారు, అలాగే గోడపాటి మికాయిల్ గారు కువైట్లో ఉన్నారు, కమ్మమ్మ గారు వారు కూడా కానుకలు ఇచ్చారు. అలాగే గోట్ల జ్ఞానప్రకాష్ గారు అధిక బలంలో దేవుడు ప్రవేశపెట్టారు. 80 సంవత్సరాలు వారు నిండాయి. 80 సంవత్సరాల పడిలో వారు ప్రవేశపెట్టారు. దేవుడు దీర్ఘాయువు అనుగ్రహించారు. పూర్తి చేసుకుని 81వ సంవత్సరంలో 80 సంవత్సరాలు పూర్తయ్యాయి. 81 సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఎదురు చూపించారు. అందరికీ కూడా కృతజ్ఞత కానుకను వారు సమర్పించారు. నిలబడిన బిడ్డలందరి వరకు ప్రార్థించారు. తలవంచండి, కన్ను మూసుకొని ప్రార్థించారు. ప్రేమపూర్ణుడైన పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.